తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య వారు ముదురుతోంది. కాంగ్రెస్ 6 హామీలకు బీఆర్ఎస్ ఇప్పటికే గట్టి కౌంటర్ ఇచ్చింది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ కు ఫండింగ్ చేసేందుకు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం బిల్డర్ల దగ్గర నుంచి చదరపు అడుగుకు 500 రూపాయలు వసూలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. సోనియా, మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్స్ అతి సమీపంలో ఉన్న వేళ ఇప్పుడే వివాదాలు పెద్ద ఎత్తున ముదురుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా రెండు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు పరంగా ఆరోపణలు చేసుకున్నటువంటి విషయం అయితే తెలుస్తుంది. దాదాపు డిక్లరేషన్ ఎస్సీ డిక్లరేషన్ తర్వాత ఇటు 6 హామీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి, ఇవన్నిటికి కూడా టీఆర్ఎస్ పార్టీ గట్టిగానే బదులిచ్చింది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఈ రకంగా గెలిచింది, అక్కడ హామీలు ఇచ్చింది, అక్కడ వైఫల్యం చెందింది. అలాగే ఇప్పుడు కర్ణాటక గెలుపు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా పుంజుకుంటుందన్న దాని దగ్గర వస్తున్న వార్తలు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. దాదాపు అందుకు తగ్గట్టుగా ప్రతి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్టు సీడబ్ల్యూ సమావేశం కావచ్చు, తుక్కుగూడ సమావేశం కావచ్చు, వీటన్నిటికీ కూడా ప్రతి దానికి కూడా వాళ్ళు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. దానికి కూడా విశ్లేషణతో కూడినటువంటి కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా కర్ణాటకలో ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తెలంగాణలో అసెంబ్లీకి దాదాపు ఈ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ముడుపులు చెల్లించేదానికి కర్ణాటక బిల్డర్ల దగ్గర నుంచి ఫర్ ఎసెప్టీ 500 రూపాయలు చొప్పున ఇప్పటికే ప్రభుత్వం అక్కడ వసూలు చేస్తుంది. అంత పెద్ద మేర ఒకవైపు కర్ణాటకలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్న నేపథ్యంలో అంత పెద్ద మేర అక్కడ తెలంగాణ కోసం ఫండింగ్ కోసం ఇక్కడ అంత ఖర్చు చేసేదానికి అక్కడ కర్ణాటకలో నిధులు సేకరిస్తున్నారు అనేటట్టుగా కేటీఆర్ అయితే ఈరోజు ఒక ట్వీట్ చేశారు. అలాగే ఆ ట్వీట్లో తాను ట్వీట్ చేస్తూ దాదాపు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ కాకుండా స్కామ్గ్రెస్ అన్నట్టుగా తాను విశ్లేషించాడు. దాదాపు ఆ స్కామ్గ్రెస్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి పనులు కొత్త ఏం కాదు, దాదాపు స్కాములు చేయడంలో ఇది దిట్ట అన్నట్టుగా ఆ స్కాములు చేయడానికి ఇది ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నదన్నట్టుగా దాదాపు కేటీఆర్ ఆ ట్వీట్లో చెప్పుకొచ్చిన నేపథ్యం కనిపించింది. ఆ ట్వీట్ చిన్నదైనా కూడా చాలా వరకు పెద్ద పెద్ద అంశాలు అయితే దాంట్లో పొందుపరిచాడు. స్కామ్గ్రెస్ అనడంలోనే దాదాపు 70 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా స్కామ్ల పార్టీ అనేటట్టుగా చెప్పడం, మరోపక్క కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఫండింగ్ కోసం బెంగళూరులో బిల్డర్ల దగ్గర నుంచి 500 రూపాయలు చెప్పిన డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పడం, అలాగే ఆ డిక్లరేషన్ ఎస్సీ డిక్లరేషన్లో దాదాపు దానికి తగ్గట్టుగానే కౌంటర్ చేయడం, మరోపక్క అయితే 6 హామీలు ఏవైతే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీకి దానికి తగ్గట్టు అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇస్తున్నటువంటి అమలు పరుస్తున్నటువంటి హామీలను కాపీ చేసి వారు మరోసారి దానికి కాస్త మెరుగులు దిద్ది ఆ 1500 పెంచి మరి కొత్తగా హామీలు ఇచ్చారు తప్ప కొత్తగా దాంట్లో ఏమీ లేదు అనేటట్టుగా కాంగ్రెస్ పార్టీ ఏ పథకం గురించి చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏ మాట చెప్పినా కూడా దానికి వెంటనే స్పందిస్తూ వెంటనే కౌంటర్ ఇస్తున్నాడు ఇటు కేటీఆర్. దీంతో దాదాపు ఎన్నికల వేళ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య యుద్ధం ఒకవారుగా మొదలుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఎలక్షన్స్ ఇంకా అది సమీపంలో ఉన్న వేళ ఇటు కాంగ్రెస్ పార్టీని మాత్రం ఇక్కడ బలంగా బీజేపీకి ఆల్టర్నేట్ మొదటగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు బీటుగా బీజేపీ ఉంటుందన్న నేపథ్యంలో దాదాపు కాంగ్రెస్ పార్టీ కూడా ఏ యాక్టివిటీ చేయలేదు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇంత కాస్త చేప కింద నీళ్ళ విస్తరించడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తున్న తీరైతే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.